అని చెప్పారు. ఇంక టైం వేస్ట్ చేసుకోలేదు, స్ట్రైట్గా పాయింట్లోకి వచ్చేయండి. సార్ వర్మ గారు నమస్తే అండి. మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఒక్క వీడియో చూపిస్తాను సార్ ప్లీజ్ ఒకసారి. మా ఎవరైతే మా సరే కానివ్వండి. ఇంకా వెంకయ్య నాయుడు పవన్ కళ్యాణ్ గారు సార్ కొద్దిగా లాంగ్ పెట్టుకోండి, అంత దగ్గరికి పెట్టనవసరం లేదు. 4 మీరు వినిపించండి. స్టైడీ పెట్టండి ఫోన్. सर माननीय वेंकैया नायडू जी, आपने और आपका बीजेपी ने मेरा आंध्र प्रदेश को दिया 2 लड्डू, 2 बहुत बड़ा मोतीचूर लड्डू. ఏంటో సార్ మాకు అర్థం కాలేదు. మోడీ గారిని తిట్టింది వీళ్ళే, మోడీ గారిని పొగిడింది వీళ్ళే. ఫస్ట్ సార్ మోడీ గారిని తిట్టింది వీళ్ళే, ఈరోజు మోడీ గారి సంఖలో ఉండేది వీళ్ళే. మేము ఏ రోజు మోడీ గారిని పొగడలేదు, తిట్టలేదు. మా రాష్ట్రానికి ఏం కావాలి ఆగండి సార్, చాలా సేపు మాట్లాడారు, నోట్ చేసుకోండి దయచేసి. మేము ఏ రోజు మోడీ గారిని పొగడలేదు. సంఖలో ఉండేది అంటే నేను సంఖ నాకుతున్నారు అంటా. నేను ఢిల్లీకి పోతే అట్లా మీరు భాష మాట్లాడితే నేను మర్యాద మాట్లాడతాను. ఎవరు ఈరోజు సంఖ నాయకుడు ఈరోజు అందరికి కనిపిస్తా ఉంది, రాష్ట్ర ప్రజలకు కనిపిస్తా ఉంది. మీరు మర్యాదగా మాట్లాడుతుంది అన్న. మోడీ సంఖలో ఉన్నారు అంటే ఢిల్లీకి వెళ్ళి మోడీ సంఖ నాకుతున్నారు, మోడీ బూట్లు నాకుతున్నారు అంట. పర్సనల్ గా వద్దు, గౌరవించి మాట్లాడుకోండి. ఓకే నేను చెప్తాను, అదే చెప్తాను, గౌరవంగా మాట్లాడుకోండి, డిస్కషన్ వద్దు. నువ్వు చెప్పి వర్మ గారు నేను గౌరవంగా, ఓకే ఇద్దరు గౌరవంగా మాట్లాడండి, నాయకులు గౌరవించి మాట్లాడండి. ఓకే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం నేను చెప్తాను కదా. ఒక్క నిమిషం శేఖర్, అరే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఇద్దరు గౌరవించి మాట్లాడుకోండి, నాయకులకి పాయింట్ మాట్లాడండి, గౌరవంగా మాట్లాడుకోండి. వెయిట్, ఓకే రైట్, ఓకే ఓకే సరే. శేఖర్ పాయింట్ లోకి రండి, టైం వేస్ట్. సార్ ఒక నిమిషం సార్, నెత్తి నోరు కొట్టుకున్నారంట సార్ ప్రజలు. మాకు 40% ఓట్లు వేసిన ప్రజలు కాదండి నెత్తి నోరు కొట్టుకున్నది. అమ్మఒడి రాలేదని మహిళలు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు, రైతు భరోసా రాలేదని రైతులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు, మత్స్యకార భరోసా రాలేదని కొట్టుకుంటున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని విద్యార్థులు సర్టిఫికేట్లు రాక నెత్తి నోరు కొట్టుకుంటున్నారు, ఆరోగ్యశ్రీ ఓపీ సేవలు ఆపేశారు, 3,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించక అని చెప్పి హాస్పిటల్స్ ఆగిపోయాయి, వైద్యులు ప్లీజ్ క్లాస్ టాక్ వద్దండి. మీరు మాట్లాడలేదు కదా, సరే మీరు రాసుకోండి, నేను సమయం ఇస్తాను కదా, ఎందుకు టైం వేస్ట్ చేయడం ప్లీజ్. ఇంకో మాట సార్ సరే ఏంటి సార్, మా పార్టీ వాళ్ళకి రాళ్ళు లేసారు గీళ్ళు లేసారు అన్నారు. సరే సార్, దాని గురించి కూడా నేను ఈరోజు టాపిక్ డైవర్ట్ అయ్యి మాట్లాడదలుచుకోవాలా. ఈ రోజు కేవలం మోడీ గారి సభ గురించి మాత్రమే మాట్లాడాలనుకున్నాను కాబట్టి దాని గురించి పక్కన పెట్టండి సార్. ఈ రోజు మీరు అన్నారు సార్ వైసీపీ వాళ్ళు ఏదో చేశారని. మేము అడుగుతున్నాం సార్, ఈ రోజు వీళ్ళు చెప్పినట్టుగా 1,00,000 కోట్లకు పైబడి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఎవరు తీసుకొచ్చారు సార్? వినండి సార్, పూడిమడక దగ్గర ఏపీఐఐసి 1,200 ఎకరాలు 2024 ఫిబ్రవరి 24వ తారీఖున ఏపీఐఐసి సార్, ఏపీకి చెందినటువంటి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినటువంటి కార్పొరేషన్ 1,200 ఎకరాలు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కి కేటాయించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఏదైతే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి ద్వారా మేము ఓపెన్ చేయిద్దామని ఆపితే కేవలం ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగింది. అది విశాఖ సమ్మిట్ లో మేము పెట్టినటువంటి ఇండస్ట్రియల్ సమ్మిట్ లో మేము ఎన్టీపీసీతో ఎంఓయూ చేసుకుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా ఏది సార్, హైదరాబాద్ లో రింగ్ రోడ్ నేనే కట్టా, ఎయిర్పోర్ట్ నేనే కట్టా అంటారు కదా, అట్లా నిస్సిగ్గుగా ఈరోజు ఆయన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇంకో మాట సార్, ఇంకోటి ఏంటంటే బల్క్ డ్రగ్ పార్క్ సార్, బల్క్ డ్రగ్ పార్క్ కి 2020లోనే సౌత్ లో ఏదైతే సౌత్ మొత్తం మీద అన్ని రాష్ట్రాలు పోటీ పడితే మేము తీసుకొచ్చాం సార్. తీసుకొచ్చిన తర్వాత దానికి సంబంధించి సార్ సిఐఎఫ్ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీకి సంబంధించి 2022 నవంబర్ 7న సెంట్రల్ ఫార్మాస్యూటికల్స్ అండ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ శాఖకు సంబంధించినటువంటి అండర్ సెక్రటరీ అధికారిక లేఖ రాశారు సార్. 31/26/62/2022 లెటర్ నెంబర్ కూడా సార్. దానికి సంబంధించి మొత్తం అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 1,876 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. అంటే మా గవర్నమెంట్ హయాంలో మార్చి 2023 223 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మేము
కాకినాడ సెజ్లో అది పెట్టాలని చూస్తే వీళ్ళ పార్టీకి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన యనమల రామకృష్ణుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశాడు. రైతులు ఒప్పుకోవట్లేదని దాన్ని నక్కపల్లికి మార్చింది మేము, నక్కపల్లిలో భూములు అలాట్ చేసింది మేము, రైట్ దాన్ని వీళ్ళు తీసుకొచ్చినట్టుగా ఓకే ఇంకా ఓకే